హాయ్ గైస్, నా పేరు వచ్చి దేవి. నేను క్లౌడ్ కిచెన్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. బేసిక్గా క్లౌడ్ కిచెన్ అంటే ఏంటంటే, నేను ఒక పార్ట్ టైం ఎర్నింగ్గా నేను దాన్ని అయితే చూస్ చేసుకున్నాను. ఈ నా యొక్క యూట్యూబ్ ఛానల్ యొక్క మోటివేషన్ కూడా ఏంటంటే, ఈ క్లౌడ్ కిచెన్ అంటే ఏంటి, దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది మీతో షేర్ చేసుకుందాము అనే ఒపీనియన్తో నేను ఈ యూట్యూబ్ ఛానల్ అనేది ఓపెన్ చేశాను. ఈ క్లౌడ్ కిచెన్, వాట్ ఈస్ ద క్లౌడ్ కిచెన్ అండ్ అసలు ఈ క్లౌడ్ కిచెన్ అనేది ఎవరెవరు పెట్టుకోవచ్చు, ఎవరికి ఎంత యూస్ఫుల్ అనేది నేను మీకు తెలియచేద్దాము. ఒకవేళ ఈ వీడియో అనేది ఎవరైనా చూసి ఎవరికైనా యూజ్ అయితే అది చాలా హెల్ప్ఫుల్ కదా వాళ్ళకి అన్న ఉద్దేశంతో నేను ఈ యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను. వాట్ ఈస్ ద క్లౌడ్ కిచెన్, అసలు క్లౌడ్ కిచెన్ అంటే ఏమిటి? ఇప్పుడు బేసిక్గా మనం లేడీస్ అందరం కూడా చాలామంది ఇళ్లలోనే ఉంటాము. మనకి ఏదో చెయ్యాలని అనిపిస్తుంది, బట్ మనం చేయలేము. ఇంట్లోనే టెన్షన్స్, పిల్లలు, బాధ్యతలు, చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. సో ఇన్ని రెస్పాన్సిబిలిటీస్తో మనం చెయ్యాలనే కోరుకుంటుంది, కానీ చేసే టైం అయితే మనకు ఉండదు. అండ్ కొంతమందికి ఏదైనా చేయాలన్నా అయినా ఉండాలన్నా భయం కూడా ఉంటుంది. మనం చేయగలమా అనో, లేదంటే మనం బయటకు వెళ్తే ఎవరైనా అంటారా, వెళ్ళగలమా లేదా, ఇలా సో మెనీ, ఒకటని కాదు. అండ్ వెనక్కి లాగేవాళ్ళు కూడా ఉంటారు చాలామంది, నువ్వు చేయగలవా అని, అసలు నీ వల్ల అవుతుందా అని, ఇలా చాలామంది ఉంటారు. అండ్ మన దగ్గర చాలామంది మన లేడీస్లో ఏదైనా బిజినెస్ చేసుకుంటే బాగుంటుంది, బిజినెస్ మీద ఉండే ఇంట్రెస్ట్ ఉండే లేడీస్ కూడా చాలామంది ఉంటారు. కానీ బిజినెస్ చేయడానికి కావాల్సినంత పెట్టుబడి ఉండకపోవచ్చు, కావాల్సినంత సపోర్ట్ ఉండకపోవచ్చు, లేదా బిజినెస్ చేస్తే ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో, అయినా నేను ఒకదాన్ని నడపగలనా, వెనకాల నాకు సపోర్ట్ ఉంటుందా అని ఏవేవో ఉండొచ్చు. వీటి వల్ల మనం లేడీస్ ఎవరైతే ఉన్నామో మనం అందరం కూడా వెనకడుగైతే వేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఇది ఒక గుడ్ ఆప్షన్ అనమాట క్లౌడ్ కిచెన్ అనేది. క్లౌడ్ కిచెన్ అంటే ఏంటంటే, యాక్చువల్గా బేసిక్గా మనం ఎటువంటి రెస్టారెంట్ని నడపము. మనకి ఎవరి దగ్గర అయితే పెట్టుబడి తక్కువ ఉంటుందో వాళ్ళకి ఈ క్లౌడ్ కిచెన్ అనేది చాలా యూస్ఫుల్. బిజినెస్ అంటే మనం బేసిక్గా ఏమనుకుంటామంటే, హెల్పర్స్ కావాలి, ఒక స్టోర్ తీసుకుంటాము, దాని రిలేటెడ్ రెంట్ పే చేయాలి, హెల్పర్స్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ బిజినెస్ అయితే కనుక చెఫ్ ఉండాలి, వాళ్ళకి మనము పే చేయగలగాలి. నెక్స్ట్ మనకి ప్రొడక్ట్స్కి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ బిర్యానీ అంటే రైస్ అని, ఇలా గ్రాసరీకి మనకు మనీ కావాలి. ఇవన్నిటికి మన దగ్గర ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇంత మనం పెట్టగలం, ఒకవేళ పెట్టే క్లాస్ వస్తే ఏంటి, ఇలా చాలా డౌట్స్ అయితే ఉంటాయి. మనం ముందుకు కూడా వెళ్ళలేము. సో అండ్ ఆల్సో ఇంకా కొన్ని ఉంటాయి లేడీస్కి ఏంటంటే, ఇంట్లో పనులన్నీ చేసుకుని పిల్లల్ని చక్కబెట్టుకునేసరికి మనకి ఏ టైం ఉండదు. సో ఇంకేం చేయగలము అని చెప్పి వెనకడికి వేసేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో ఇలాంటి మనలాంటి లేడీస్ అందరికీ కూడా ఈ క్లౌడ్ కిచెన్ అనేది ఒక చాలా పెద్ద మంచి గుడ్ ఆప్షన్ అని చెప్పచ్చు. యాక్చువల్గా ఈ క్లౌడ్ కిచెన్ అంటే ఏంటంటే, క్లౌడ్ అంటే ఏంటంటే ఇది మనకి ఆన్లైన్లో తప్ప ఆఫ్లైన్లో ఎటువంటి కిచెన్ ఉండదు. అంటే ఎటువంటి రెస్టారెంట్ ఏమీ ఉండదు. ఒక షాప్ కింద మనం ఎటువంటి షాప్ రెంట్లు పే చేయక్కర్లేదు, ఎటువంటి చెఫ్ను మెయింటైన్ చేయక్కర్లేదు, మనకి ఏం చేయక్కర్లేదు. మనం చేయవలసింది ఏంటంటే, జస్ట్ మనకి ఇప్పుడు ఏదైతే వంటలో మనకు ప్రావీణ్యం ఉందో, అంటే ఏ వంట అయితే మనం బాగా చేయగలమో ఆ వంటను మీరు బేసిక్గా చేసి అమ్మడమే క్లౌడ్ కిచెన్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బేసిక్గా మనము ఒకళ్ళకి సాంబార్ బాగా పెట్టచ్చు, ఒకళ్ళు బిర్యానీ బాగా వండొచ్చు, లేదంటే ఇంకొకళ్ళు కాలీఫ్లవర్ కర్రీ బాగా చేయొచ్చు, లేదంటే పచ్చళ్ళు బాగా పెట్టచ్చు, లేదంటే ఒక ఆలూ ఫ్రై చేయొచ్చు. ఇవన్నీ కామన్ కదా, మనం డైలీ లైఫ్లో చేసుకునేవే. మార్నింగ్ లెగిస్తే మనం అందరం ఇళ్ళల్లో వండుకునే వంటే. ఇదే వంటని మనము మార్కెట్లో అమ్ముకోవచ్చు అనమాట, వితౌట్ షాప్. అదే క్లౌడ్ కిచెన్ అంటే. ఏం లేదండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు రైస్ బాగుంటారు, లేదంటే బిర్యానీ బాగుంటారు. సో దాంట్లో మీకు ఉంది కాన్ఫిడెన్స్, నాది బాగుంటుంది అని అందరూ అంటారు, నేను అమ్మినా కూడా ఇది నాకు వెళ్తుంది అనే కాన్ఫిడెన్స్ మీకు ఉన్నప్పుడు మీరు ఏం చేయాలంటే, మనం స్విగ్గీ, జొమాటో అని 2 ఫుడ్ డెలివరీ యాప్స్ ఉంటాయి. యాక్చువల్లీ బేసిక్గా అందరికీ తెలిసే ఉంటుంది, మన అందరం కూడా ఏదో టైంలో దాన్ని యూజ్ చేస్తూనే ఉంటాము. స్విగ్గీ, జొమాటో యాప్స్లో మనం ఫుడ్ ఆర్డర్ అనేది పెట్టుకుంటూ ఉంటాము, వాళ్ళు మనకు డెలివరీ ఇస్తూ ఉంటారు. బేసిక్గా మనం అందరం పెట్టుకునేదంతా కూడా ఏదో రెస్టారెంట్లు ఉంటే రెస్టారెంట్ నుంచి పే చేసుకుంటాము. ఓకే, అలా రెస్టారెంటే కాకుండా ఇప్పుడు మనము మన ఇంటి దగ్గర నుంచి కూడా మనం సేమ్ అదే, మనకు వచ్చిన బిర్యానీ అయితే బిర్యానీ, మిల్క్ షేక్ అయితే మిల్క్ షేక్, జ్యూస్ అయితే జ్యూస్, దాన్ని మనము అమ్మచ్చు అనమాట. ఇదే ఈ క్లౌడ్ కిచెన్ యొక్క బేసిక్ మోటో.
ఓకే, మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ ఎవరికైనా కానీ ఇన్ఫర్మేషన్ అర్థం కాకపోతే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి, నేను మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అయితే ఇప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక రైస్ బౌల్స్ అంటే ఏంటో తెలుసుగా. ఇప్పుడు అందరికీ కూడా మనకి మ్యాక్సిమం ఉన్న వాళ్ళు అందరూ కూడా బ్యాచిలర్స్ ఉండొచ్చు, స్టూడెంట్స్ ఉండొచ్చు, లేదంటే హాస్టల్స్లో ఉండొచ్చు, లేదంటే మన రూమ్స్లో చాలామంది పిల్లలు చదువుకుంటూనో జాబ్స్ చేసుకుంటూనో ఉంటున్నారు. సో వాళ్ళందరికీ లేదంటే నైట్ షిఫ్ట్స్ చేసుకుని వచ్చేవాళ్ళు ఉంటారు. సో వండుకునే టైం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అలాంటి వాళ్ళు మనకి హోమ్ ఫుడ్కి చాలా బాగా అట్రాక్ట్ అవుతారు రెస్టారెంట్ కంటే. ఎందుకంటే రెస్టారెంట్లో టేస్టింగ్ సాల్ట్స్ అని లేదంటే వేరే ఆయిల్స్ అని వాడతారని మనందరికీ తెలుసు. అదే హోమ్ ఫుడ్లో అయితే మన అమ్మ, మన అక్క, మన చెల్లి ఎలా అయితే వండుతారో సేమ్ మనం కూడా అలాగే వండుతాం కాబట్టి చాలామంది మనకి అట్రాక్ట్ అవుతారు. సో మనం ఇదే మంచి అవకాశంగా తీసుకుని ఫర్ ఎగ్జాంపుల్ రైస్ బౌల్స్ ఉన్నాయి, ఆ రైస్ బౌల్స్ మీరు పెట్టుకోవచ్చు, బిర్యానీ పెట్టుకోవచ్చు. ఇలా ఏదో ఒకటి పెట్టుకుని మనం ఏం చేస్తామంటే ఈ పర్టికులర్ ప్రోడక్ట్ అనేది, ఈ పర్టికులర్ ఐటమ్ అనేది మేము అమ్ముతాము, మేము ఇంట్రెస్ట్ అని చెప్పి మనం స్విగ్గీ, జొమాటోతో టైఅప్ చేసుకుంటాం. వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తాం. వాళ్ళు ఓకేనండి మీరు అమ్మండి అంటారు. కొన్ని డాక్యుమెంట్స్ అయితే కావాలి, అంటే ఫుడ్ లైసెన్స్ సర్టిఫికేట్ తీసుకోవాలి మనము. ఇలా కొంచెం ప్రాసెస్ అయితే ఉంటుంది, వాళ్ళు చెప్తారు. ప్రాసెస్ కూడా చాలా ఈజీ అండి, మనం ఎవరైనా సరే చేసుకోవచ్చు ఈజీగా. ఆ ప్రాసెస్ అనేది చేసుకుని మనం స్విగ్గీ వాడితో టైఅప్ అవుతాం. స్విగ్గీ ఆర్ జొమాటో మనం టైఅప్ అయితే అవుతాము. అయితే ఏమవుతుందంటే ఈసారి మనకి స్విగ్గీలో మన ఏదైతే రెస్టారెంట్ పేరు పెట్టామో ఆ పేరు కొట్టగానే మన రెస్టారెంట్ అందులో ఉన్న మెనూ అనేది డిస్ప్లే అవుతుంది అందరికీ. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో, ఎవరైతే ఏ ఐటెం కావాలనుకుంటారో వాళ్ళు ఆ ఐటెంని ఆర్డర్ చేసుకుంటే ఈ స్విగ్గీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన మన ఇంటికి వస్తారు. వచ్చి మన ఐటమ్ని మనం ప్యాక్ చేసేస్తాము, వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళకి డెలివరీ చేస్తారు, వాళ్ళు మనకి రేటింగ్ ఇస్తారు అండ్ ఆల్సో మనీ కూడా పే చేస్తారు. ఈ విధంగా మనం ఇంట్లో ఉంటూ మనం మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం పెద్దగా పెట్టుబడి కూడా ఏం లేదు కదండి ఇందులో, ఎందుకంటే మనకేమీ రెస్టారెంట్ అవసరం లేదు, అంటే రెంట్ పే చేయవలసిన అవసరం లేదు. అండ్ కొత్తగా సెపరేట్గా మనం ఏమి అంటే ఒకవేళ మన బిజినెస్ అనేది బాగా డెవలప్ అయితే హెల్పర్స్ అనేది రిక్వైర్మెంట్ అవ్వచ్చు. బేసిక్గా అయితే మాత్రం మనకున్నంతలో అయితే ప్రెజెంట్ అయితే అంటే స్టార్టింగ్లో అయితే మన బిజినెస్ అంతగా లేకపోయినా కానీ మనం మేనేజ్ చేసుకునే వరకు మేనేజ్ చేసేసుకోవచ్చు. సో మనం ఏదైతే ఇంట్లో వండుకుంటామో దాన్ని ఇంకొంచెం ఎక్కువ క్వాంటిటీ వండుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డైలీ ఒక హాఫ్ కేజీ రైస్ వండుకునేది మనం బిజినెస్ పెట్టుకున్నాక ఒక 1 కేజీ రైస్ వండుతారు. మనం డైలీ వండుకునే పప్పునే ఒక 1/2 కిలో వండుకునేది 1/2 కిలో వండుకుంటారు. అలా అనమాట. సేమ్ అదే వండుకుని మనం దాన్ని సేమ్ డిస్ప్లేలో పెట్టుకుంటాము. ఓకే, సేమ్ అలా డిస్ప్లేలో పెట్టుకుని దాన్ని మనం అమ్ముకుంటాము. వాళ్ళు తీసుకెళ్తారు, మనకి మనీ అనేది పే చేస్తారు. ఇది క్లౌడ్ కిచెన్ అంటే ఇదనమాట అండి. మనకి ఎక్కడా కూడా ఆఫ్లైన్లో మాత్రం మన కిచెన్ అనేది ఉండదు, ఓన్లీ ఆన్లైన్లోనే మనం ఆర్డర్స్ అనేవి వస్తాయి. మనం దీన్ని అమ్ముకుంటూ ఉంటాము. మన మనీ అనేది మన అకౌంట్లోనే పడుతుంది, మనం ఎక్కడికి కూడా వెళ్ళక్కర్లేదు. సో మనకి చాలా టైం సేవ్ అవుతుంది. మనం చేసేదే మనకు వచ్చిందే మనం అమ్మచ్చు అనమాట. ఇది క్లౌడ్ కిచెన్ కాన్సెప్ట్ అయితే. ఓకే, అయితే దీనికోసము చాలామంది మన లేడీస్లో ఒకవేళ అబోవ్ 40 or 50 years ఓల్డ్ కూడా చాలామంది మేము ఏమైనా చేయాలనుకుంటాము కానీ ఏం చేయలేకపోతున్నాం అని బాధపడే వాళ్ళందరికీ కూడా ఇది ఒక గుడ్ ఆప్షన్ అండి. మీరు ఇంటి నుంచి బయటికి వెళ్ళకుండా ఏ విధంగా మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. అండ్ ఆల్సో అన్ఎంప్లాయిడ్ చాలామంది ఉంటారు, ఫీల్ అవుతూ ఉంటారు. సో వాళ్ళు కూడా హ్యాపీగా దీని మీద రన్ చేసుకోవచ్చు. ఎందుకంటే మన దగ్గర ఎక్కువ పెట్టుబడి ఇవ్వకపోవచ్చు పేరెంట్స్, లేదంటే మన దగ్గర ఉండొచ్చు, ఉండకపోవచ్చు. లేదంటే ఒకవేళ కొంతమందికి పెట్టుబడి పెట్టాలన్నా కూడా భయం ఉండొచ్చు, ఏమో లాస్ అవుతామేమోనని. సో మనము అలాంటి భయాలు ఏం లేకుండా చిన్నగా అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకేనా. నేను కూడా యాక్చువల్లీ క్లౌడ్ కిచెన్ అనేది, మా క్లౌడ్ కిచెన్ పేరు వచ్చి ఫ్రెష్ ఫ్లేవర్స్ అండి. నేను కూడా అదే స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ ఈరోజే నేను ఫుడ్ లైసెన్స్ కూడా తెచ్చుకున్నాను. నేను డే టు డే రేపటి నుంచి అసలు ఆర్డర్స్ ఎలా వస్తున్నాయి, నేను స్విగ్గీలో ఎలా లాగిన్ అయ్యాను, అసలు ఫస్ట్ డే నాకు ఆర్డర్స్ వచ్చాయా లేవా, అసలు ఈ బిజినెస్ వల్ల లాభమా నష్టమా, అసలు ఏం జరుగుతుంది అనేది మీకు నేను డే టు డే ప్రతిదీ కూడా అప్డేట్ అయితే ఇస్తాను ఖచ్చితంగా. దీనివల్ల మీరు చూసినందుకు మేబీ కొంతమందికైనా యూజ్ అయ్యి అసలు క్లౌడ్ కిచెన్ అనేది యూస్ఫుల్లా కాదా, పెట్టుకోవచ్చా పెట్టుకోవద్దా అనేది నాతో పాటు మీకు కూడా ఒక ఐడియా అయితే వస్తుంది.
వస్తుంది. ఒకవేళ యూస్ఫుల్ అయిందనుకోండి, ఒకవేళ మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మీరు కూడా ఖచ్చితంగా రన్ చేసుకోండి. ఒకళ్ళైనా సరే మంచిగా రన్ చేసుకుంటే అందరికీ హ్యాపీయే, యూస్ఫుల్ అయితే. అండ్ ప్లీజ్ నా యూట్యూబ్ ఛానల్ పేరు అయితే ఫ్రెష్ ఫ్లేవర్స్ విజయవాడ, అండ్ ఆల్సో నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఫ్రెష్ ఫ్లేవర్స్ విజయవాడ అండి. ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వీలైనంత మందికి ఈ వీడియో అనేది షేర్ చేయండి, ఎందుకంటే ఎవరికో ఒకరికైనా యూజ్ అవ్వచ్చు. యూజ్ అయ్యి మేబీ వాళ్ళు ఎవరికైనా ఇలా ఇంట్రెస్టెడ్ ఉంటే వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది. కాబట్టి ప్లీజ్ మీరు షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ పక్కన మనకి ఒక బెల్ ఐకాన్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ అండి. అండ్ రేపటి నుంచి నేను ఇంకా మోర్ వీడియోస్ అయితే డైలీ అప్లోడ్ చేస్తూ ఉంటాను. డే టు డే యాక్టివిటీ అన్నీ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను. ప్లీజ్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ అండి.